చలో అందరికీ ఐతారం శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఐతారం మోక. అరే రే రే మరి ఎవడు కావచ్చు ఎక్కడోడు కావచ్చులా, వీళ్ళకి వడనోడు కావచ్చునా, పాలోడు కావచ్చునా, పంగోడు కావచ్చునా, ఏదేమున్నా కానీ చేపలు నిండా చెరువు నిండుంటే విషం కలిపినట. ఏముంది 7 కాడికి మీదికి తేలినాయి. ఆ విషం కలిపిన చేపలు ఎవరైనా తింటారా కొంటారా? అయ్యో బాధపాడుగాను. మేము అమ్ముకునే ముందర మమ్మల్ని ఇట్లా ఆగం చేసి ఉండి ఎవడు కావచ్చు సారు అని చెప్పని ఇక చేపల రైతులు ఉంటారు కదా, వాళ్ళైతే పరిశాన్ అవుతురు అనుకో రాదురి. ఇక బేరగాళ్ళు కూడా మరి సర్కారు ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఏం చేస్తుందో వాడెవడో కనిపెట్టాలి, వాడిని పని పట్టాలి, లేదంటే మాకు నష్టపరిహారం కావాలి సారు, మేము ఎట్లా చేయాలి అని చెప్పని. అయ్యో వాళ్ళ బాధ కాదు. నిన్న మన రైతులది ఎట్లుందో ఇప్పుడు ఈ రైతులది కూడా గట్ల అయిపోయింది. అరే రే చెర్ల చేపలను చంపితే ఏమొచ్చి పాడారా నాయన. ఏదన్నా ఉంటే మనుషులతోటి పెట్టుకుంటామే, ఇంకా మూగ జీవాలు ఏమన్నాయి, వాళ్ళు బతికేదే దాని మీదనే. మరి అయినోడు చేయొచ్చునా, కానోడు చేయొచ్చునా, పక్కోడు చేయొచ్చునా, పగోడు చేయొచ్చునా, ఎక్కడి ముచ్చట ఇది? మనుషుల మీద కోపాలుంటే మాట్లాడుకోవాలే ఓ కాడ కూసోని, గంతేగాని గిట్లాగని చేస్తారు. ఇగో ఖమ్మం జిల్లా కాడున్న నేలకొండపల్లి మండలము ఆరెగూడెం చెరువుల గుర్తుదెలను లచ్చి ఈశం గల్పుడుతోటి చేపలన్నీ కాలం చేసినాయుల్లా. ఇక దీంతోటి మస్తు టన్నుల దాకా చేపలన్నీ కాలం చేసినాయి. మత్స్యకారులు వాపోతుండ్రు, బతుకుదెరువే గదాయే, గవిటి నమ్ముకొని జీవం సాగించుడాయే. ఇక గసొంటిది ఇక గవ్వే లేకపోయినాక ఎట్ల బ్రతుకుడు ఏం కథ అని చెప్పి బాగా లబోదిబోమ అంటుండ్రు. ఇక కావాలంటే చూడుండ్రుల్లా, వామ్మో వామ్మో గోని చేపల పాపము ఇక 3 లక్షల దాకా నష్టం ఉంటదని చెప్పి మత్స్యకారులు ఎప్పుకత్తుండ్రు. పోలీస్ టౌన్లకు పోయి ఫిర్యాదు కూడా చేసిండ్రట. ఇక మేము చెరువుల చేపలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాం సారు, ఎవలో తెలవనోళ్ళొచ్చి చెరువుల విషం గలుపుడుతోటి చేపలన్నీ చచ్చిపోయినాయని, ఇంకో 2 రోజులల్లా చేపల వేటకు మేము పోయేతందుకు సిద్ధం అవుతున్నాము. ఇక గసొంటి సమయంలా గిట్ల చేపలు కాలం చేసుడుతోటి మేము నష్టపోయినాం. మరి సర్కారన్న జర మమ్మల్ని ఆదుకోవాలి, గిసొంటి పని చేసినోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకత్తాన్రు. గింత పాపం పనులు చేసేటోళ్ళు కూడా ఉంటారా? అనులకు గల చెట్లను చెర్లకు గట్ట గింతాగం ఉంటారా? దేశ జవానికి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇట్లుండాలి, అట్లుండాలి, వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తారని ఇంతింత పొడుగు చెప్పి సెల్యూట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ భూములు ఇక్కడ కొల్లగొట్టేటోళ్ళు ఎవరో గుర్తుపడతలేరు అనుకో రాదురి. సిద్దిపేట కాడ ఉన్న ఒక జవాను దేశానికి సేవ చేసేందుకు పోయింది, కానీ ఆయన భూమిని ఆగం చేసిరట. ఇక వాళ్ళ నాయన సర్కారు చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరట. ఇక ఎట్లా చేయాలి, ఏం చేయాలి సారు, నా కొడుకునేమో దేశం సేవ కోసం ఇస్తే ఇక్కడ ఉన్న భూములేమో నా కొడుకు నాకు లేకుండా చేస్తుంటారని ఆ తండ్రి ఆవేదన చెందుతుండు. మరి గింతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? మరి ఎవరు కబ్జా పెట్టిరు ఏంది అనేది ఇక సోషల్ మీడియాలో కూడా తిరుగుతున్నది. కానీ మరి ఎవరు ఏం కథ అనేది చూడాలి. మరి ఏం మనుషులు తయారైతున్నారులా, ఏడన్నా భూమి కనబడితే చాలు అడ్డగోలుగా పోవాలా, ఓ దాన్ని వాతాలా, ఇక నా భూమిని కబ్జా పెట్టాలా. ఇగో సిద్దిపేట కాడ నా భూమిని కబ్జా చేసిండ్రని బాధపడుకుంటా ఓ జవాను సెల్ఫీ వీడియోలా బాధ మొత్తం వ్యక్తం చేసిండుల్లా. అక్బర్పేట భూంపల్లి మండలం సౌదలపల్లి ఊర్లా కొందరు వ్యక్తులు గైన భూమిని కబ్జా చేసిండ్రని, జమ్మూ కాశ్మీర్లా జవాన్ లెక్క పని చేసుకుంటా ఉంటున్నా నేను అని చెప్పి ఇగో రామసామ్ అనే జవాను గీ తీరుగా బాధపడుతుండు చూడుండ్రి. అధికారుల చుట్టూరుగా ఎన్నిసార్లు తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదని మస్తుగా బాధపడకచ్చిండు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు జర్రంతా మా దిక్కు నజరేసి న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిండుల్లా. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము, కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మీ అందరినీ కూర్చున్న ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. పాపం పాడుగాను గింతాగముంటారా నొల్ల. దేశ రక్షణ కోసం బార్డర్ కాడ పోయి పానాలకు తెగించి గక్కడ ఉంటే ఇక గైన భూమిని కబ్జా చేసుకుంటా గింతాగం చేస్తారా మీ మనుషులా, లేకపోతే ఏంటిది అని చెప్పి పబ్లిక్ మస్తు గరమైతురు ముచ్చట తెలిసిన వాళ్ళంతా. అయినా భూములు కబ్జా చేసుడు ఎందులో అర్థం కాదు, కష్టపడి సంపాదించుకోవాలా గాని. ఏముంది 40 రూపాయలు 45 రూపాయలు అయింది, 60 రూపాయలు 75 రూపాయలు అయింది. మెట్రోలో పోయేటట్టే లేదనుకో రాదురి. ఇక నిన్న నుంచే అమలు చేసిరు కదా, అయ్యాలకి వెళ్ళి లెక్కలోకి వస్తుంది అన్నట్టు. ఇక ఒక్కొక్క ఆయన జేబులకు
చిల్లులు పెట్టుకోవటమే ఖాయం అన్నట్టు. ఇక మెట్రో ఎక్కాలంటే కూడా జడవాలి. ఇక ఆయన కారట్లు ఉంటాయి కదా నువ్వు నెల కారట్లు వాటి ఊసేలేదట, వాటి మీద ఆఫరే లేదట. ఇక సమ్మర్ కారట నోటు పెట్టిరు కదా, అది సప్పుడు కాకుండా పోయిందట. ఇక ఏమి లేవు, రావాలి టికెట్ కొనుక్కోవాలి మేము చెప్పినంత, అట్నే ప్రయాణించాలి అన్నాడట. ఇక చూడురి, ఈ ఎండలకు బండ్ల మీద ఏం పోతాము, బస్సుల్లో ఏం పోతాము, బరియంగా ఏసీలో పోదామని ఎగబడిపోతే ఇదే సదుర ముందని వాడు మంచిగా రేట్లు పెంచిండు అన్నట్టు. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలని కొంతమంది ధర్నాకు కూడా దిగిరట. కానీ మరి ఆయన దయ తెలిస్తే తగ్గిస్తాడు, లేకపోతే మీ దయ ఉంటే పోవాలి, లేకపోతే ఊకోవాలి. మళ్ళీ ఎప్పటి బస్ అని ఎక్కాలి, బండి అని ఎక్కాలి, అంతే మరి. పట్నంలా ఇక వెరిగినయుల్లో మెట్రో ఛార్జీల బాదుడు ఇక నిన్నటి కాంచెల్లే అమల్లోకొచ్చింది. టికెట్ ధరలను 20 నుంచి 25% పెంచింది మెట్రో యాజమాన్యం. ఇప్పటిదాకా కనీసం టికెట్ ధర 10 రూపాయలు ఉండేది, ఇక గదిని 12 రూపాయలకు పెంచింది. 60 రూపాయలున్న గరిష్ట టికెట్ ధరను 75 రూపాయలకు పెంచింది అమాంతం. ఇప్పటికే మెట్రో కార్డు మీద ఉన్న రాయితీలకు మంగళం పాడే కదా, ఇంకో రోజు మెట్రో హాలిడే కార్డును కూడా పురాగా రద్దు చేసే. ఇక మెట్రో కార్డు మీద ఉన్న రాయితీలకు యాజమాన్యం మంగళం వాడుతోటి అప్పటికే గరమైన పబ్లిక్ ఇంకా పురాగా గిట్ల పెంచుడుతోటి ఇంకా ఆగంలున్నారు. మెట్రో హాలిడే కార్డును పురాగా రద్దు చేసింది, పార్కింగ్ ఫీజులు పెంచింది, పయాకార్ల కాడ డబ్బులు వసూలు చేస్తుంది, టికెట్ల ధరలు పెంచుడుతోటి ప్రయాణికులు గగ్గోలు పెడతాండ్రు. మరి మెట్రో టికెట్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఇక మొత్తానికైతే ఎడబడతాడ ధర్నాలు కూడా చేయబోతుండ్రాట. ఇక నష్టాల గండం నుంచి వెళ్ళి బయటపడతందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ చెప్పుకొస్తున్నదుల్లా. కానీ స్టేషన్లు, మాల్స్లల్లా రిటైల్ సేల్స్, లీజు ప్రకటనలతోటి ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ఇంకింత ప్రయత్నాలు కూడా చేస్తాందట. అయినా సంస్థ నష్టాలు భరించలేని స్థాయికి చేరుకున్నదని మెట్రో అధికారులు చెప్పుకొస్తాండ్రు. ఇక ఇప్పుడు 6,500 కోట్ల నష్టంతో మెట్రో రైళ్లు నడుస్తున్నట్లు సంస్థ చెప్పుకొచ్చింది. ఇక కరోనా సమయంలో బగ్గ నష్టపోయినామని మెట్రో రైలు ఛార్జీలను సవరించాలని ఎల్ఐండుటి మెట్రో 2022లోనే రాష్ట్ర సర్కార్ని కోరింది. కానీ అప్పటి సర్కారు సానుకూలంగా లేకపోవడంతోటి ఛార్జీల పెంపు ముచ్చట మరుగున పడ్డదుల్లా. నష్టాలను ఎదుర్కొనేందుకు ఛార్జీల పెంపుతోటి ఇంకో మార్గం లేదని మెట్రో చెప్పుకొస్తాంది. నష్టాల మీద ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్కారుకు చెప్పుకొస్తూనే ఉన్నదట. మరి ఇక గీ ముచ్చట మీదికెళ్లే ఛార్జీల పెంపునకు సర్కారు కూడా అంగీకారం తెలిపిందని, సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ అచ్చుడితోటే రేట్లను పెంచిందని మెట్రో రైలు యాజమాన్యం అయితే చెప్పుకొస్తుంది. కానీ పబ్లిక్ అయితే గగ్గోలు పెడుతుండ్రు. ఈయన ముద్ర నష్టం అయిపోను. మరి అదేదో పెళ్లి పిల్ల ఖాయం కాకముందు చెప్తే కాదా, కట్నం మాట్లాడుకోకముందు చెప్తే కాదా, లగ్గం పెట్టుకునే నాడు చెప్తే కాదా, లగ్గం అవి పెట్టుకున్నాకనన్నా చెప్తే కాదా. వాళ్ళు తీరా 10 లక్షల కట్నం అది బంగారం పెట్టి 6 లక్షల నగదు కట్నం ఇచ్చి ఇంత జాగిచ్చి అన్నీ చేసినాక ఇక రేపు పెళ్ళి అని వాళ్ళు వంటలు గింటలు తయారు చేసుకొని బాబనాయన మంగళాయన అందరు అంతా మాట్లాడుకొని ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని ఇక లగ్గం చేస్తాం, పిల్లని నిలగొడతాం వంటలకు. రేపు పెళ్ళి అనగా ఇక ఎలిగిపోయిన ఆయన మామూలు చక్కదనం లేదు ఈ పెళ్లి కొడుకుది. మరి ముందుగానే చెప్తే వాళ్ళకి ఈ అన్నీ అన్నా సేఫ్ అవ్వు కదా. మందిలో పేరు వాయే, అటు పైసలు ఖరాబ్ అయిపోయాయి, ఏంది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయారు. అయ్యా మీకు దండం చేస్తాం, మేము ఏం చేస్తామని పిల్లగాని వాళ్ళు అంటారు. మరి మీకు తెలియదానే ఇంట్లో పోరగాడు ఎవరిని ప్రేమించుండి ఎవరిని పెళ్లి చేసుకుంటుండే అనేది. మళ్ళీ తమాషగా రేపు పెళ్ళి అనక ఇంకో పిల్లతోటి పెళ్లి చేసుకొని పిల్లలకే ఫోటోలు పంపినట. మామూలు తీసుమార్కాను కాదు మధుకర్ రెడ్డి కథ ఎట్లున్నది అనుకుంటున్నావు. లగ్గానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. జర్రంత అయితే చుట్టాలు, పట్టాలు, బంధువులు, మిత్రులు లగ్గం కోసం మొత్తం కళ్యాణ మండపానికి చేరుకున్నారులా. అంతలోపట్లనే పెళ్లి కొడుకు జంపట పాపం. ఒక్కసారికి ముచ్చటినుడితోటి అందరు షాక్ గురైనరు. పెళ్లి పిల్ల చుట్టాలైతే న్యాయం కోసం పోలీస్ టౌన్ మెట్లెక్కిండ్రు. పాపం మాకు న్యాయం చేయాలని చెప్పి. మరి లేకపోతే ఏందుల్లా పూలు పండ్లు మంచిగానే వేసుకున్నారు, కేకు కటింగులైనాయి, అన్నైనాయి. ఇక పెండ్లనట కంటే పెళ్లి కొడుకు పరారైండట. గీ ముచ్చట కరీంనగర్ జిల్లా కాడున్న హుజూరాబాద్ మండలం రంగాపూర్ ఊర్లైందట నుల్లా. ఇక ఆ ఊరికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్ లా సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేస్తుండట. అదే మండలంకు చెందిన ఒక ఆమెతోటి లగ్గం ఉండేనట నుల్లా. ఇక లగ్గం ఖరారు చేసుకున్నప్పుడు 20 గుంటల భూమి, 10 లక్షల బంగారము, 6 లక్షల రూపాయల పైసలు కట్నం కింద మూట చెప్పిండ్రట. అయితే లగ్గం జరిగే ఒక రోజు ముందుగాల పెళ్లి కొడుకు ఇంకొక అమ్మాయితోటి లగ్గం చేసుకొని పెళ్లి కూతురోళ్లకు పంపిండట పోట్వాళ్ళు. పోరాడు పాడుగాను ముందే చెప్తే అయిపోవు కదా నువ్వు లగ్గిన తాగని చేస్తారు. ఇక దీంతో బాధితులు న్యాయం కోసం పోలీస్ టౌన్ కు పోయిండ్రు. ఇక పెళ్లి పిల్లగాడు తల్లిదండ్రులు ఇంటికి తాళమేసి వెళ్ళిపోయినరని మాకు న్యాయం చేయాలని కోరుతుండ్రు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఉద్యోగం ఉంది లేదా నిరుద్యోగం ఉన్నాడు అనుకో, ఉద్యోగం ఇస్తారంటే ఊకుంటుందా పానం. అయ్యో ఎందుకయ్యా సార్ ఉద్యోగం ఇస్తారంటే మేము మా వస్తామని వాళ్ళు అన్నారు. వస్తే వచ్చారు కానీ మరి మీకు ట్రైనింగ్ ఉండాలి కదా అని వీళ్ళు చెప్పారు. ఏమో ఈ పాటి ట్రైనింగ్ చేయకపోతే నౌకరెట్ వస్తుందని వాళ్ళు అనుకొని అవు సారు వస్తాం ట్రైనింగ్ కంటే మరి ట్రైనింగ్కు గింత ఖర్చు అవుతుంది అన్నారు. ఇక అయితే నౌకరు వచ్చేదే కదా, ట్రైనింగే కదా, డైరెక్ట్ నౌకరే ఎక్కుతాం కదా అని
ఇక వీళ్ళు పెట్టుడు వాళ్ళు మోసం చేసుడు ఇదే సురువైంది అనుకో రాదురి. ఇట్లా కొన్ని కంపెనీలు వెలిచినాయి, మొత్తం నిరుద్యోగులని బుట్టలు వేసుకొని ఇక లక్షలు కోట్ల వీళ్ళు సంపాదించుకుంటారు. ఉద్యోగం వస్తుందని ఆశతో అప్పులు చేసేమో వాళ్ళు తిప్పల పడుతురు. ఈ నిరుద్యోగుల సమస్య ఎప్పుడు పోవాలి, ఎట్లా పోవాలి, ఎవరు తీర్చాలి ఏం ఏర్పడతలేదు అనుకో రాదురి. అడగోలు సంస్థలు వస్తాయి, మేము ట్రైనింగ్లు ఇస్తాం నౌకర్ గ్యారంటీ, ఇగో మా సంస్థకి గింత అయితే చాలు గంత అయితే చాలు, తెల్లారే ఉద్యోగం అని ఇంత పొడుగు డైలాగులు చెప్తారు. నిజంగానే నమ్మిన వాళ్ళేమో మా అమ్మాయిలు చదువుకోవచ్చు కదా, నౌకర్ లేదు కదా, ఏమన్నా కానీ అప్పు చేసి అన్న పోతామని ఆడికి పోయినాక బొక్కబోర్ల పడి ఇంటికి మళ్ళీ వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అగో గదే అవుతుంది దునియా మీద. చదువుకొని నౌకరి కోసం బగ్గ కష్టపడతా ఉంటారులా. ఉద్యోగం ఇస్తామంటే ఎవలద్దంటారు చెప్పుండ్రి. నిరుద్యోగికి గిసోంటి ఆపరత్తే జన్మ ధన్యమైందనే అనుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి కష్టం చేసి అప్పో సప్పో తీసుకొచ్చి చదివించిన తల్లిదండ్రులను సాధాలను ఉంటది కదనుల్లా. ఇక గట్లనే ఉద్యోగం ఇస్తామంటే ఎవరు వదులుకుంటారు చెప్పుండ్రి. ఇంకా ఐటీ ఉద్యోగం అంటే ఎగిరి గంతెత్తాడు ఏ నిరుద్యోగైనా. చక్కగా గిసోంటి ఎంప్లాయ్మెంట్ ను అడ్డు పెట్టుకొని కొంతమంది కోట్లు గోలగాడతారు. చూడుండ్రి, మీకు జాబ్ ఇచ్చేందుకు మేం తయారుగున్నాం, కాకపోతే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తాన్రట. సరే మేం రెడీ అంటారు నిరుద్యోగులు. మీరు రెడీ అంటే ఇక మేం కూడా రెడీ. ఇక గిదంతా కరెస్టే ఉన్నది, అందరు తయారుగానే ఉన్నారు. కానీ ఇక మరి ఈ శిక్షణకు జర్రంతా పైసలు కట్టాల్సి ఉంటుందని చెప్పుకొస్తారట ముందుగాల. ఇంకేమున్నది, ఇక గీ సోకాల్డ్ కంపెనీ గట్ల చెప్పుడుతోటి ఉద్యోగం అయితే వస్తుంది కదా, కడదాం తీయన తోవల పోతుండ్రు అందరు. ఇంతదాకా వచ్చిందాక కాదంట మా చెప్పుండ్రి, సప్పో వేసి గా డిమాండ్ను కూడా పూర్తి చేసుకొస్తాం. ఇక 6 నెలలో లేకపోతే మంచిగా ఏడాదో సాగుతున్నట్టే అనిపిస్తుంది. కానీ అటెనక చిక్క తెలుతుందిలా మేము మోసపోయినామని, షీటర్ల చేతిలా పైసలు కోల్పోయినామని ఇక అప్పుడు అనుకొని ఇక పోలీసుల కాడికి పోతే ఏమైతుంది చెప్పుండ్రి. ఇక గట్లనే ఉన్నది, సేమ్ గట్లనే గచ్చబౌలి కాడ తెరిచింది దోకా కంపెనీ మూత పడ్డది. ఇక బాధితులందరూ రోడెక్కిండ్రు చూడుండ్రి. ఈ మంత్ మనమే ఫస్ట్ నేను పే చేశాను అమౌంట్ మొత్తం 2,40,000 రూపీస్ నేను పే చేశాను కంపెనీకి త్రూ మాధవర్ అనే పర్సన్కి. అతని పేరు మీద కన్సల్టెన్సీ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది, అదేవిధంగా కంపెనీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. నాకేంటంటే లాగిన్ క్రెడెన్షియల్స్ రాలేదు. నాకు ఒక 4 days తర్వాత 48 hours వస్తాయని చెప్పారు. నేను అప్రోచ్ అయ్యాను, ఈ లింక్డ్ఇన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అప్రోచ్ అయితే లేదు బ్రో ఈ మంత్ నాకు ఇంకా శాలరీ క్రెడిట్ కాలేదు అని చెప్పారు అందరూ. థర్స్డే రోజు ఆఫీస్ క్లోజ్ ఉండని చెప్పేసరికి అందరూ అనుమానపడ్డారు. కంపెనీ దగ్గరికి వెళ్ళిస్తే కంపెనీ కూడా వాళ్ళు కూడా లేరు, వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు, వాళ్ళు కూడా రెస్పాండ్ వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా ఎటువంటి డేటా లేకుండా వదిలేసుకొని అన్ని వెళ్ళిపోయారు, అన్నీ తీసుకొని. మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు మేము గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. గదనట్టులా కథ. ఇక చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభముర్రా చెప్పుండ్రి. ఊకేనే పైసలు కడితే ఉద్యోగాలు ఇస్తారంటే మస్తు మంది దాకా గిట్లనే చేస్తారు. గిసొంటి అని నమ్మి మోసపోతే అప్పుల పాలవుడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా? జర పైలంగుండాలే గిసొంటి ముచ్చట్లల్లా, పైసల ముచ్చట కదా. మరి ఆయన తెలిసిన వాళ్ళకి కాకపోతే తెలియని వాళ్ళకి తెలుస్తుందా? అయినా గంత పెద్ద వ్యాపారాలు అయ్యిండు, ఎవరు పోతురు ఎవరు వస్తురు, నిఘా నేత్రాలు ఏం చేస్తున్నాయి, సీసీ కెమెరాలు పెట్టుకోలేదా? మరి ఏమైంది చూడు, 70 లక్షల దాకా ఎత్తుకపోయిరట. ఇంట్లో ఉన్న పండ్లు పొలాలు తిని చెల్లా చెదురుగా వస్తువులన్నీ పడేసి, అంటే మరి కోపమే ఉన్నట్టున్నది మొత్తం మీద. అయితే ఇంకా అనుకున్న కాడికి దొరకలేదో ఏమో, ఆ కోపం మీద గిట్ల చేసినట్టురు. మొత్తం వాగం చేసి దోసుకొని పోయిరట. అయ్యో ఎట్లా సారు గిట్ల అయిపోయి ఏం సంగతి అని చెప్పాను. వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి పోయిరట. పోతే ఏమున్నది, గింతగానం గిట్ల జరిగిందని అంటే మీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారా? మరి మీ సీసీ కెమెరాలు ఏం చేసినాయి ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తురట. కానీ ఈ నడుమ దొంగతనాలకైతే అద్దు లేదులా. ఏడ పడితే ఆడ ఎప్పుడు పడితే అప్పుడు నాయన నిన్న గ్యాస్ సిలిండర్ దొంగ కానించాలి మొదలు పెడితే ఇట్లాంటి లక్షలు కోట్లు ఎత్తుకపోయే కాడికి దొంగతనాలు లేని వార్తలు లేవు, రైతు లేడు అని రంది లేదు. మాగా జగన్నాథం ఆగోనే వామ్మో 75 తులాల బంగారం అట, 2.5 లక్షల రూపాయలట ఉన్నది మొత్తం ఊడ్చుకొని పోయినరట. నుల్లా పట్నం కాడునే షాదర్ గట్ల పెద్ద దొంగతనమే అయింది. ఈ వ్యాపారి పేరు ఫహీముద్దీన్ అట. ఇంట్లో దోపిడి దొంగలు ఎక్కడికక్కడ సర్వ విహారం చేసిపోయినరు పాపము. ఇక ఆయన చెల్లకో అక్కకో పానంలో మంచిగా లేకపోవడంతోటి పోయి మందలిచ్చేందుకు పోయిండట ఫహీముద్దీన్ భార్య. ఇంట్లో ఫహీముద్దీన్ పిల్లలు ఓ ఇంట్లో వండుకొని ఉన్నారట. ఇక ఆ సమయంలో ఇంట్లో దొంగలు పోయి బయట నుంచి వెళ్ళి ఇక ఇంటికి తాళంబాలకు కొట్టిండ్రట. అటెనక షిక్కి వంట రూమ్లోకి పోయి తిండి సామాన్లు మొత్తం తీసి పండ్లు బీన్లు అన్ని తిన్నారట.
చక్కగా భోజనం కూడా చేసిండ్రట. కడుపు నిండా తిన్న తర్వాత బీరువాలున్న 75 తులాల బంగారము 2.5 లక్షల రూపాయలతోటి వెనకడోర్ నుంచి వెళ్ళి మంచిగా రైల్వే ట్రాక్ దిక్కు పోయి పారిపోయిండ్రట. చూడుండ్రి ఇక ముచ్చట పోలీసులకు తెలుసుడుతోటి అందరొచ్చి ఆధార కోసం ఎంకులా ఆడుతుండ్రు. ఖచ్చితంగా ఇది తెలిసినోళ్ళ ముచ్చట్నే అని చెప్పి పోలీసులు చెప్పుకొత్తాన్రులా. రెక్కి వేసినాకట్నే అదును చూసి దొంగతనం చేసిండ్రని అంచనాకు వచ్చిండ్రు. ఇక ఈ దొంగలను పట్టుకునేందుకు మొత్తానికైతే బగ్గనే గాలిస్తుండ్రట. కాళేశ్వర కాడ పుష్కల కల గలగల అంటున్నది అనుకో రాదురి. ఒక్క తెలంగాణ జనమే కాదు, పక్క రాష్ట్రాల ఒక రాష్ట్రాల వాళ్ళు వీళ్ళు అందరు కలిపి ఇక పుష్కరాలకు వచ్చిరు. పుష్కర స్నానం ఆడితే ఎట్లుంటుంది. ఇక 4వ దినం ఆయన పుష్కర జలకాలు ఆడి అక్కడ ఉన్న దేవుని సందర్శించుకొని పిల్లా జల్లని సల్లంగా చూడమని మళ్ళొస్తామని ముక్కొని ఇక పుష్కరాల కాడ జోరున్నది. పుష్కరాలనంత మంది కూడా వచ్చిరు అనుకో రాదురి. ఏర్పాట్లు తక్లీఫ్ లేకుండా సర్కార్ అంతా చూసుకుంటున్నది. ఇక భక్త కోటి జనం అయితే బారులు తీరిరు. ఇక మీరు ఎవరైనా వైరాని వాళ్ళు ఉంటే నిమ్మలంగా పోయిరారు. ఐతారంగోలిగా ఇక కుటుంబంతో పోయిరా అంటే పుష్కర స్నానం చేయొచ్చు, ఆయంకలు వండుకొని తినొచ్చు, ఆ దేవుని దర్శనం చేసుకోవచ్చు, అడికెళ్ళి మళ్ళీ రావచ్చు నిమ్మలంగా పోయిరారి. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయుల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలా త్రివేణి సంగమంలా సరస్వతి నది కాడ భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. గోదావరి ప్రాణహిత నదులతోటి అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే గీ త్రివేణి సంగమంలా ఇక మొత్తానికైతే 26 దాకా గీట్లనే జరుగుతుంది అన్నట్టు. ఇక ఇయాల్టికి 4వ రోజుల్లా పుష్కరాలైతే మస్తుగా అవుతున్నాయి. ఇక నిన్నటి కాంచెలైతే భక్తులు ఇంకింత దండిగా అత్తుండ్రు. పోండ్రి పొద్దుగాలటి నుంచెల్లే స్నానాలకు క్యూ కడుతుండ్రు. ఇక మొత్తానికైతే జోరు మీద ఉన్నాయుల్లా తెలంగాణల సరస్వతి పుష్కరాలు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా కాళేశ్వరానికి చేరుకొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసుకుంటా పాల్గొంటాండ్రు. ఇక ఎండలు బాగా కొట్టుడుతోటి పొద్దుగాల భక్తులు బారులు తీరుతుండ్రు. ఇక ఐతారం గోలిగా సెలవు గదనుల్లా జనసంద్రం బాగానే ఉన్నది. ఇంకా గివ్వన్నట్టు వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.